ఇక్కడ స్ప్రెడ్‌షీట్‌లో ఏ కాలమ్‌లో ఎంప్లాయీ ఐడీ ఉంది. బి కాలమ్‌లో నేమ్ ఉంది. ఈ ఎంప్లాయీ ఐడీ ఆటోమేటిక్‌గా రావాలి కొత్త రికార్డ్ ఎంటర్ చేసినప్పుడు. దానికోసం మనము ఒక మ్యాక్రో క్రియేట్ చేసుకున్నాం. సో, ఈ ఫస్ట్ స్టెప్ ఏంది? ఈ మ్యాక్రో రికార్డింగ్ బటన్ క్లిక్ చేయండి. డైలాగ్ బాక్స్ వచ్చింది కదా! ఇదేం మ్యాక్రో? ఆటో ఎంప్ ఐడి. నో స్పేసెస్ ఇన్ బిట్వీన్. దీని పేరు మనం కంట్రోల్ ఈ పెట్టుకుందాం ఇక్కడ. కంట్రోల్ ఈ. ఇప్పుడు ఓకే క్లిక్ చేద్దాం. సో, మనం ఒక రికార్డింగ్ స్టార్ట్ అయింది. ఏం చేయాలి ఫస్టు? ఇది ఆల్రెడీ ఎక్సెల్ టేబుల్ కాబట్టి ఆటోమేటిక్‌గా ఫార్ములాస్ కింద సెల్స్‌లో కాపీ అయితాయి. అందుకే ఎక్సెల్ టేబుల్ ఇది. సో, దీనిలో మనం ఒక ఫార్ములా ఎంటర్ చేద్దాం. ఫస్ట్ ఏం కావాలి? ఈఎంపీ అనే స్ట్రింగ్ కావాలి. టెక్స్ట్ అన్నమాట. సో, ఇన్వర్టెడ్ కామాస్ ఓపెన్ ఈఎంపీ ఒక డాష్ ఈఎంపీ 0 డాష్ పెట్టి మనము ఇన్వర్టెడ్ కామాస్ క్లోజ్ చేద్దాం. క్లోజ్ చేసి అండ్ చేద్దాం. ఇప్పుడు యాక్చువల్ ఫార్ములా. ఏం ఫార్ములా అది? ఇది ఎన్నో రో? రెండో రో. సో, ఆర్ఓడబ్ల్యూ బ్రాకెట్ ఓపెన్, బ్రాకెట్ క్లోజ్. మనకు ఒక్కటి రావాలంటే ఇది రెండో రో కాబట్టి -1 అంతే. ఎంటర్. చూసారా? ఈఎంపీ 00 అని వచ్చింది. ఇక్కడ మనము ఇక్కడ 2 జీరోలు పెట్టుకుంటే 2 జీరోలు వస్తాయి. ఈ రకంగా. వచ్చిందా? ఇప్పుడు దీన్ని న్యూ రికార్డ్ ఎప్పుడు కూడా లాస్ట్ సెల్‌లోకి పోయి ట్యాబ్ నొక్కాలి. రెండోది వచ్చిందా? డైరెక్ట్‌గా రోలో ఎంటర్ చేయొద్దు. ఎక్సెల్ టేబుల్‌లో లాస్ట్ సెల్‌లోకి వెళ్లి ట్యాబ్ నొక్కితే టేబుల్ ఆటోమేటిక్‌గా ఎక్స్‌పాండ్ అవుతది. మన ఫార్ములాస్ ఆటోమేటిక్‌గా కింద సెల్స్‌లో కాపీ అయితాయి. గుర్తుంచుకోండి. ఈ రకంగా మనం ఇప్పుడు నేను వేరేది మళ్ళీ పెడతా. వేద వేద మళ్ళీ ట్యాబ్ 3 వచ్చిందా? ఆటోమేటిక్‌గా ఈ రకంగా మనం ఎంప్లాయీ ఐడీ గాని, సీరియల్ నంబర్ గాని క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ఎక్సెల్ యూజ్‌ఫుల్ మ్యాక్రో నంబర్ 6.